హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం మంచి చికెన్ రెసిపీ చేసుకుందాము. అంటే చికెన్ డ్రై రోస్ట్ అన్నమాట. డిఫరెంట్ వేలో. అసలు మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. మామూలుగా ప్యాన్ మీద కానీ లేదా ఏదైనా పెనం మీద కానీ కాదు. ఇప్పుడు మనం చేసేది గుంత పొంగనాల ప్యాన్లో చేసుకుంటాము. మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మనం మామూలుగా టిక్కాస్ అవి కాచుకుంటాం కదా, తందూరి టైప్లో ఆ ఫ్లేవర్ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో మీరే చెప్తారు. ఇది సైడ్ డిష్గా కానీ స్నాక్స్గా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్ రెసిపీని మీరు ఎప్పుడైనా చూసుంటే చూశానని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు తెలియదని చెప్పండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. ఈ ప్యాన్లో మనం ట్రై చేస్తాము. తెలుసు కదా అందరికీ, గుంత పొంగనాల ప్యాన్. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని క్లీన్ చేసుకొని ఇలా చిల్ల గిన్నెలో వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఏమైనా ఉంటే కింద కారిపోతుంది. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఈ చికెన్ని బోన్స్తో తీసుకోవచ్చు, బోన్లెస్ తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా పర్లేదు. నేనైతే బోన్స్తోనే తీసుకున్నాను. 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. నిమ్మరసం ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాము. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ లేదా మీ టేస్ట్ తగినంత కారం వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. దీంట్లో 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో వేసే మసాలాలు ఏవైనా కూడా మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఉప్పు కానీ కారం కానీ, మీరు కారం పొడి కాకుండా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇందులో బాగా కలుపుకొని మినిమం 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. మనం ఎంత ఎక్కువసేపు పక్కన పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ గుంత పొంగనాల ప్యాన్ని వేడి చేసుకోవాలి. దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీకు నాన్ స్టిక్ అయితే ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత తిరిగేసుకుందాము. ఇంకో 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకొకసారి కూడా తిరిగేసుకోవచ్చు. అంటే ఇది బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకోవాలి. అంటే 2 నిమిషాలు ఒకసారి తిప్పుకోవాలి. బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. అన్ని వైపులా ఉడుకుతుంది, అన్ని వైపులా కాలుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చూసారు కదా ఎంత బాగుందో. అన్ని వైపులా కాలుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. జస్ట్ చిన్న ఐడియా అండి, అంటే మా కలీగ్ చెప్పిందనమాట. ఇది నేను ట్రై చేశాను. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడ్డారు. మీరు కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఇంట్లో అందరూ నచ్చడం మాత్రం ఖాయం. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. ఇలా ఫ్రై చేసుకుంటే మనం స్నాక్స్గా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. లేదంటే సైడ్ డిష్గా, అంటే పప్పులోకో సాంబార్లోకో రసంలోకో మాత్రం చాలా బాగుంటుంది. ఎలా ఉంది? నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.